అసలు నిజంగా నరసింహస్వామి యొక్క వైభవం అంటే ఎన్ని విశేషాలు అనుకుంటున్నారో. బాలాంబ అని ఒక ఆవిడ మంగళగిరి క్షేత్రంలో, ఆవిడికి 18వ సంవత్సరంలోనే వైధవ్యం వచ్చింది, భర్త చనిపోయాడు. కానీ ఆవిడ నరసింహస్వామి వారే నా భర్త అని నమ్మేది చిన్నప్పటి నుంచి. ప్రతిరోజు కొండ మీదకి వెళ్ళి కొండ మీద నరసింహస్వామిని పువ్వులతో పూజ చేసి కిందకి దిగేది. కొన్నాళ్ళు పోయిన తర్వాత కొండ మీద ఉండే అర్చకులు మిగిలిన వాళ్ళు కలిసి ఈమె పూర్వసువాసిని విధవ, ఈవిడ కొండ మీదకి వచ్చి పూజ చేయడం ఏమిటని ఆవిడని నింద చేశారు. నింద చేస్తే ఆవిడికి చాలా బాధ కలిగి అక్కడే ఉండేటటువంటి తీర్థంలో ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేద్దామని ఆ నీటిలో దూకేసి. విచిత్రం ఏమిటంటే ఆవిడ నీటిలో దూకేసి మళ్ళీ ఆవిడికి తెలివి వచ్చేసరికి మంగళగిరి క్షేత్రంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పాదముల మీద ఆవిడ పడుకునుంది. ఆంజనేయ స్వామి వారే స్వయంగా రక్షించారు. ఆ తల్లి అలా రక్షింపబడిన అదిగా ఎవ్వరూ ఆవిడ జోలికి వెళ్ళేవారు కాదు. ఒకప్పుడు అందరూ కలిసి ఈవిడ పూర్వసువాసిని బొట్టు పెట్టుకుంటోంది, పువ్వులు పెట్టుకుంటోంది, అందుకని చెప్పి ఈవిడికి జుత్తు తీసేయండి, బోడిగుండు చేసేసి తెల్లబట్ట కట్టేస్తే ఇక తిరగడానికి సిగ్గుపడుతుందని బలవంతంగా ఆవిడ్ని కూర్చోపెట్టి గుండు చేయిస్తున్నారు. గుండు చేద్దామని కత్తి ఆవిడ తల మీద పెట్టబోయారు. ఆవిడ జుత్తులో నరసింహస్వామి వారి యొక్క జూలు కనపడి ఆవిడ ముఖంలో నారసింహుడు కనపడ్డాడు నోరు తెరిచి. అడిలిపోయి విడిచిపెట్టేశారు. అప్పటి నుంచి ఆవిడ జోలికి ఎవరు వెళ్ళేవారు కాదు. శృంగగిరికి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావులు నృసింహభారతీ స్వామి వారు ఒకసారి ఆ క్షేత్రానికి వచ్చినప్పుడు ఆవిడ కనపడ్డారు. కనబడితే ఆవిడ కారణజన్మురాలు, ఆవిడ జోలికి వెళ్ళవద్దు అని శాసించారు. అప్పటి నుంచి ఆవిడ జోలికి వెళ్ళేవారు కాదు. ఒకానొకప్పుడు ఆవిడ కొండ దగ్గర కూర్చుని ఉంటే నరసింహస్వామి చిన్న పిల్లవాడి రూపంలో వచ్చి నాకు అన్నం పెట్టవా అని అడిగారు. అడిగితే ఆవిడ బాల నరసింహుడికి అన్నం పెట్టింది. అలాగే ఇంకొక గొప్ప క్షేత్రం యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టలో ఆయన స్వయంభూగా తనంత తాను నరసింహస్వామి వెలిశారు. అక్కడ కూడా కొండ గుహలో ఉంటాడు మహానుభావుడు. అక్కడ కూడా ఒక మహర్షిని అనుగ్రహించడం కోసమని తనంత తానుగా వచ్చి వెలిసినటువంటి స్వరూపం. యాదగిరిగుట్టకి వెళ్ళి ఇప్పటికీ అర్ధరాత్రి వేళ ఆ వెనక ఉండేటటువంటి విష్ణుగుండము అనబడేటటువంటి సరోవరంలో స్నానం చేయడానికి ఋషులు వస్తారు అంటారు. గంధము, పుష్పాలు, అక్షతలు ఇవన్నీ కనపడతాయి. ఎవరైనా రాత్రిపూట స్నానానికి వెడితే వాళ్ళని అక్కడ పడుకోబెట్టి వాళ్ళ మీద కొండ పెడతారని ఎవ్వరూ రాత్రివేళ స్నానానికి వెళ్ళరు ఇప్పటికీ యాదగిరిగుట్టలో. అంత గొప్ప క్షేత్రం యాదగిరిగుట్ట. అలాగే ఖమ్మం, మనం ఇవాళ ఖమ్మం ఖమ్మం అని పిలుస్తాం, దాని పేరు ఖమ్మం కాదు, దాని పేరు స్తంభాద్రి. అక్కడ నరసింహస్వామి వారు వెలిసినటువంటి కొండ ఒక స్తంభంలా ఉంటుంది కాబట్టి దానికి స్తంభాద్రి అని పేరు. స్తంభాద్రి అని పిలవలేక స్తంభకి వికృతి కంబ, కంబాద్రి కంబాద్రి అన్నారు. కంబాద్రి అని కూడా అనలేక కంబం పెట్టు కంబం మెట్టు అన్నారు. కంబం మెట్టు కూడా మనిషి ఖమ్మం మెట్టు అని మొదలెట్టారు. కాబట్టి దాని పేరు ఖమ్మం కాదు, నిజానికి నరసింహస్వామి వారు వెలిసినటువంటి కొండ. మీరు ఆశ్చర్యపోతారు, వెడితే అది ఒకటే కొండ. నరసింహస్వామి వారు అక్కడ స్వయంభూగా వెలిసే ముందు తన కాలుతో ఒక్క తన్ను తన్నారు. ఆ కొండ రెండు కింద విడిపోయింది. విడిపోయినప్పుడు మధ్యలో ఒక పెద్ద ప్రవాహం ఉంటుంది. ఆ ప్రవాహంలో ఉన్న నీళ్లు తీసుకొచ్చే నరసింహస్వామి వారికి ఇప్పటికీ పూజ చేస్తారు. ప్రతిరోజు ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి వారికి పూజ రెండు కొండల మధ్యలో ఉండేటటువంటి సరోవరంలో ఉన్న నీటితోనే పూజ చేస్తారు. అంత గొప్ప స్వామి. మీరు వెళ్ళినప్పుడు చూడండి, ఆ గుహలో మీరు ఇలా నిలబడలేరు, ఇలా ఒంగుని వెళ్ళాలి. మీరు ఎటు పక్కకి తిరిగి చూసినా నరసింహస్వామి మిమ్మల్ని చూస్తున్నట్లే ఉంటారు. చిత్రం ఏమిటంటే అక్కడ పొద్దున్న ఒక బిందె పానకంతో అభిషేకం చేస్తారు, ఒక బిందె పానకం నైవేద్యం పెట్టి అందరికీ ఇస్తారు. కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఆదివారం నాడు ఖమ్మంలో ఉన్న నరసింహస్వామి వారి దగ్గరికి వెడితే కొబ్బరి బొండాన్ని పచ్చగుడ్డలో కట్టి పుచ్చుకుంటారు ముడుపుగా. 42 రోజులు మీ పేరు మీద పూజ చేస్తే 42 రోజుల తర్వాత నరసింహస్వామి వారి అనుగ్రహంతో కష్టాల్లోంచి బయటికి వస్తారు. 42 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ పచ్చబట్టలోంచి కొబ్బరి బొండం విప్పి నరసింహస్వామి వారికి ఇచ్చేస్తుంటారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆ ఖమ్మంలో ఒకానొకప్పుడు నరసింహస్వామి వారి ఎదురుగుండా దీపం పెడితే ఇంతలా నాగుపాం వచ్చి ఎప్పుడూ ఆయన ముందు ఇలా ఆడుతూ ఉండేది. ఆ సుబ్రహ్మణ్య గుట్ట అని పక్కనే ఉంటుంది. ఇప్పటికీ ప్రతిరోజు అక్కడ పావులు తిరుగుతూనే ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు తిరుగుతారు. నేను చీకటి పడుతుండగా ఓ రోజు నా గుట్ట మీదకి ఎక్కి చూసి వచ్చాను కూడా.
ఎవరిని ఎప్పుడు ఏ పాము కలవదు. అక్కడ రుణ విమోచన జరుగుతుందని, సంతానం వృద్ధిలోకి వస్తుందని, సంతానం అనారోగ్యంలోంచి బయటికి వస్తారని నమ్మకం. దక్షిణాభిముఖంగా చూస్తూ ఉంటారు. పైన శేషుడు పడగలు పట్టి ఉంటాడు. ఎదురుగుండా మౌద్గల్య మహర్షి యొక్క ఆశ్రమం అది. మౌద్గల్య మహర్షి కూర్చుని ఉంటారు. ఇటు గరుత్మంతుడు, ఇటు హనుమ సేవిస్తూ ఉంటారు. అసలు మీరు ఆ కొండని దూరం నుంచి చూస్తే అదొక స్తంభంలా కనపడుతుంది మీకు. అందుకే స్తంభాద్రి కంబాద్రి కంబాద్రి కమ్మం మెట్టు, అక్కడి నుంచి కంబం మెట్టు, ఖమ్మం మెట్టు అయి ఆఖరికి ఖమ్మమై కూర్చున్నది. కాబట్టి అంత గొప్ప క్షేత్రం ఖమ్మం మెట్టు లేదా స్తంభాద్రి. అక్కడ నరసింహస్వామి వెలిసి ఉన్నారు. అలాగే తరిగొండలో వెంగమాంబ గారు నరసింహస్వామిని ఆరాధించారు. ఆరాధిస్తే ఆ నరసింహస్వామి వారి అనుగ్రహంతోనే ఆవిడ వెంకటాచలం చేరుకున్నారు. మంగళగిరిలో ఉన్నటువంటి బాలాంబ గారు నరసింహస్వామి వారి అనుగ్రహంతో ఎంత గొప్ప స్థితిని పొందారో అంత గొప్ప స్థితిని మహాతల్లి బాలాంబ గారు మంగళగిరిలో పొందారు, తరిగొండలో వెంగమాంబ గారు పొందారు. వెంకటాచలంలో ఇప్పటికీ నరసింహ గుహ అని కపిల తీర్థంలో మనం శివాలయానికి వెళ్ళి స్నానం చేస్తామే, పైనుంచి పడుతూ ఉంటుంది ధార. దాని ఎదురుగుండా ఒక గుహ ఉంటుంది. ఇప్పుడు ఇనపగేట్లతో తలుపేసేసి ఉంటుంది. దాని పేరు నరసింహస్వామి వారి యొక్క సొరంగము అంటారు. అక్కడ నరసింహస్వామి వారు తిరుగుతూ ఉండేవారు ఒకానొకప్పుడు. అక్కడ నుంచే వెంకటాచలంలో ఆనంద నిలయం నుంచి ఆ సొరంగ మార్గంలో కపిల తీర్థానికి వెళ్ళేవారట. వెంకటేశ్వర స్వామి వారు తన తల్లిగారైనటువంటి బకుళమాతని పిలిచి, అమ్మ నాకు పిల్లనివ్వమని అడగడానికి, పద్మావతీదేవి తల్లిని కలవడానికి ధరణీదేవిని నువ్వు ఇదిగో ఈశ్వర